చూసుకుందాం అన్నట్లు నాయకులు ప్రచారంలో దుమ్ము లేపిర్రు. 2 వారాలకు ఎక్కువనే సాగిన ప్రచారంలో రాష్ట్రమంతా కలేదిరిగి ఎన్నో ముచ్చట్లు చెప్పిర్రు. ఏదున్నా జనమే తీర్పునిస్తారు అన్నట్లు వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు 7 దోషుల్లో దుబ్బెత్తి పోసుకుర్రు. కానీ జనం గీసారి పంక పార్టీని కాదని కూటమి దిక్కు చూసిర్రు. ఇక గెలిచినాక సైకిల్ పార్టీ వాళ్ళ సంబురాలు కాదు పోర్రి. జై బాబు జై జై బాబు అని అనుకుంటా తెలుగు తమ్ముళ్ళు సైకిల్ పార్టీ గెలుపు సంబురాలను అవ్వల్దారుగా చేసుకుర్రు. అసెంబ్లీ ఓట్లలో సైకిల్ పార్టీ వాయు వేగంతోని దూసుకపోవడంతోని ఆ పార్టీలో ఇప్పుడు మునుపటి జోరు మళ్ళా అందుకుంది. దీంతోని కార్యకర్తలు అభిమానుల సంబురాలు మొగులుం దాకినాయి. గెలుపు మనదే అని ఎరికైన తర్వాత బాబు సారోళ్ళ ఇంటోళ్ళందరూ మస్తు ఖుషి అయ్యిర్రు. ఒకరికొకళ్ళు కేక్ తినిపించుకుంటే తెగ సంబురపడ్డరు. బాబు సార్ అయితే మనమే గెలిచినాం, ఇక నేను వస్తున్నా అన్నట్లు చెయ్యూపిండు. అటు జనసేనాని పవన్ సార్ కూడా రువ్వడి మీద గెలిచిండు. సార్ గెలుపు చూసి అలా ఇంట ఆమె హారతిచ్చి వీరతిలకం దిద్దింది. పవన్ సార్ గెలుపు ముచ్చటిన్న అల్లన్న చిరంజీవి సారు ట్విట్టర్ గూట్ల తారీఫ్ చేసిండు. నిన్ను చూస్తుంటే ఒక అన్నగా పొంగిపోతున్నా అని రాసుకొచ్చిండు. అంతేకాదు పవన్ సార్ గెలుపును ఇంట్లో ఓ పండుగ లెక్కనే చేయబోతుండట. అయితే అటు ఇయాలనో రేపో బాబు సారు పవన్ సారు ఇద్దరు గూడి ఫలితాల మీద మాట్లాడుకుంటారట. ఇక నాయకుల ఇండ్లలో ఇట్లుంటే అటు పార్టీ ఆఫీసుల కార్యకర్తలందరూ జమై మిఠాయిలు తినిపించుకున్నారు. చౌరస్తాల పొంటి బాంబులు కాల్చుకుంటా శుభాకాంక్షలు చెప్పుకుంటా మురిసి ముప్పందు అయ్యిర్రు. 5 ఏళ్ల సంధి బాబు గారి పాలన కోసమే చూస్తున్నాం అన్నట్లు చెప్పుకొచ్చిర్రు. గిట్ల గెలుపు సంబరాలు ఒక దిక్కు ఉంటాయేమో అని అనుకున్నాం గానీ ఇగటు మన హైదరాబాద్ లో కూడా గట్టినే అయినాయి. సైకిల్ పార్టీ గెలిచిందని ఎరికైన తెలుగు తమ్ముళ్ళు ఎన్టీఆర్ భవన్ కాడికొచ్చి జై బాబు అనుకుంటా నినాదాలు చేసిర్రు. ఇట్లిప్పుడు ఏపీ దిక్కు ఏడ చూసినా జై బాబు జై పవన్ అన్నట్లు ముచ్చట్లు వినబడుతున్నాయి. చూడాలి మరిగా కూటమి పాలన ఎట్లుంటదో.